నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రోజురోజుకి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుంది. రాష్ట్రం నలుమూల నుంచి బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ క్యూ కడుతున్నారు. ఉండవల్లిలోని మంత్రి లోకేష్ తన క్యాంప్ కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. వైద్యానికి సాయం, ఉపాధి అవకాశాలు కల్పించాలని, వైసీపీ నేతలు ఆక్రమించుకున్న భూములు తిరిగి అప్పగించేలా చూడాలంటూ ఫిర్యాదులు అందాయి. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతో సాధ్యమవుతుందని ప్రజలు నమ్మారు కాబట్టే కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఎలా ఉండాలో ముందు వైఎస్ జగన్ తెలుసుకోవాలని సూచించారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన అరాచకాలను తట్టుకోలేకని ఆ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. ఇప్పటికైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం మానుకోకుంటే రానున్న రోజుల్లో కూడా వైసీపీకి భంగపాటు తప్పదని పల్లా హెచ్చరించారు. ఒక పార్టీ నడిపేటటువంటి వ్యక్తి ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది తప్పి మీరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈవీఎంని అందరూ చూస్తుండగానే పగలగొట్టి అలాగే సిఐ గారి పైన దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్లి పరామర్శించడం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఇప్పటికే 150 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎమ్మెల్సీ అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా కృషి చేయాలని అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు కోరారు. విశాఖపట్నంలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు అగ్రిగోల్డ్కు సంబంధించిన కేసును త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మృతి చెందిన అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం అందించడంతో పాటు అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీకి అటాచ్ చేసిందన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 900 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని అసోసియేషన్ తరపున వినతి పత్రాలను అందిస్తామన్నారు. తొలి రోజుల్లో ఆస్తులను అటాచ్మెంట్ చేసింది ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్. అలాగే చనిపోయినటువంటి వారికి ఎక్స్‌గ్రేషియా ఆనాడు ఆ ప్రభుత్వము ఒక 142 మందికి ఇచ్చింది. అలాగే ఆనాడు యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి కొన్ని చర్యలు తీసుకుంది. తర్వాత మారిన ప్రభుత్వం 6 మాసాల్లో పూర్తి న్యాయం చేస్తామని చెప్పి ఒక 906 కోట్లు మాత్రం ఇచ్చి మా అమ్మ అనిపించింది. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పినటువంటిది ఆ ఊసే 5 ఏళ్ళు ఎత్తలేదు. అందువల్లనే ఇప్పుడు ఆ గవర్నమెంట్ని ఇంకా అనేక ఇతర సమస్యలతో ప్రజలు తిరస్కరించి ఇప్పుడున్నటువంటి ఈ కూటమికి తెలుగుదేశం జనసేన కూటమికి అధికారాన్ని ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు ఇవ్వాలని చెప్పి
సంతృప్తికరంగా లేని సేవలను అందిస్తున్న జియో కేబుల్ నెట్వర్క్పై వినియోగదారులు పరిష్కార కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు కన్స్యూమర్స్ ఫోరం అధ్యక్షులు చదలవాడ హరిబాబు చెప్పారు. ఇటీవల కాలంలో 20% 10% ఈ జియో నెట్వర్క్ వాళ్ళు వినియోగదారుల్ని రీఛార్జ్కి 20% పెంచడం జరిగింది. ఈ 20% 10% బాగానే ఉంది. 10% ఏమన్నా ఈ మన సెల్స్ యూజ్ చేసే వాళ్ళకి పెంచారు, 20% ఏమన్నా నెట్ వాళ్ళకి పెంచారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న సర్వీస్ చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఇదివరకు బాగా నెట్వర్క్ బాగా ఉండేది, స్పీడ్గా ఉండేది. ఇప్పుడు నెట్వర్క్ స్పీడు లేదు, సిగ్నల్స్ సరిగ్గా రావటం లేదు. సంవత్సరానికి డబ్బు కట్టి ఆ ఛానల్ని నేను తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి తీసుకున్న రోజు బాగా వచ్చిందండి. రెండో రోజు నుంచి నెట్వర్క్ సరిగా రావటం లేదు. రాకపోయేటప్పటికి ఆన్లైన్లో ఎవరైతే పేమెంట్ కట్టించుకున్నారో అతన్ని పిలిచాను. అతను వచ్చి ఇట్లా రావటం లేదని చెప్పాను. అతను చూసి సిగ్నల్స్ సరిగా లేవండి, ఇవాళే కదా పెట్టింది, రేపటి నుంచి బాగా వచ్చిద్దని చెప్పాడు. రెండో రోజు వాళ్ళ కుర్రోళ్ళని పంపించాడు. వాళ్ళు వచ్చి చూసి సిగ్నల్స్ రావటం లేదండి, దానికి మేము మేనేజర్ గారితో మాట్లాడి సరి చేస్తామని చెప్పారు. మేనేజర్ గారి నెంబర్ ఇవ్వటం జరిగింది. నేను మేనేజర్ గారికి ఒక 3 సార్లు 4 సార్లు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన స్పందించి ఇదిగో కుర్రాళ్ళని పంపిస్తానంటారు, ఇక పంపించరు. రోజుకి 50-100 కాల్స్ వస్తాయి, ఇట్లానే కంప్లైంట్లు వస్తాయి, దానికి నేను బాధ్యుని కాదని మీరు ఆన్లైన్లో చూసుకోండి అని చెప్పి పెట్టేశారు ఫోను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకి అని దళిత సంఘాల నాయకులు అన్నారు. అరండల్పేటలో దళిత నాయకులు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జైలులో జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడాన్ని ఖండించారు. మాచర్ల నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి ఓటింగ్ ను అడ్డుకుంటూ ఈవీఎం పగలగొట్టినందుకు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారన్నారు. ఎస్సీలను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు కోట్ల రూపాయలను దోచుకున్నారన్నారు. దాడులతో ఇబ్బంది పడుతున్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించలేని జగన్ ఫ్యాక్షనిస్ట్ అయిన పిన్నెల్లిని పరామర్శించడం సిగ్గుచేటన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పవిత్రమైన ఓటింగ్ వేసే రోజున ఓటింగ్ను అడ్డుకుంటూ వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయని అప్రజాస్వామికంగా ఒక విలన్ మనస్తత్వంతో ఈవీఎం ప్యాడ్ని పగలగొట్టాడు. అది వెబ్ కాస్టింగ్లో అడ్డంగా బుక్ అయిపోయాడు. కింది స్థాయి అధికారులు ఎవరు కూడా ఆ విషయాన్ని రిపోర్ట్ చేయకపోతే స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం దాన్ని గమనించి కింద సిఎస్కి వాళ్ళందరికీ ఆదేశాలు ఇస్తే కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా అవ్వాతాతలు అంటారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఎస్సీలకు ఏమీ చేసింది లేదు. పైకి నా ఎస్సీలు, నా బీసీలు అంటాడు, కానీ ఎస్సీలను ముందు పెట్టుకొని తన సొంత కులమైన రెడ్డి పెట్టుబడిదారులకు, రెడ్డి భూస్వాములకు కోట్లాది రూపాయలు, కోట్ల రూపాయలు దోచిపెట్టిన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్. గత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ సరిగ్గా చేయకపోవడం వల్ల మున్సిపాలిటీలకు అందాల్సిన నిధులు దారి మళ్లాయని మంత్రి నారాయణ తెలిపారు. మున్సిపల్ శాఖ అధికారులతో వెలగపూడి సచివాలయంలో మంత్రి నారాయణ సమీక్షించారు. నెల్లూరు, కడపల్లో లేఅవుట్ల అప్రూవల్లో అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. తణుకు టీడీఆర్ బాండ్స్ విషయంలో భారీ అవకతవకలను గుర్తించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు నుంచి 5,300 కోట్లు తెస్తే వాటిని గత ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోపోవడం వల్ల మున్సిపాలిటీలో మౌలిక వసతులు ఏర్పడలేదని విమర్శించారు. మనకు యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క లేఅవుట్ల అప్రూవల్లో నెల్లూరు, కడప ఈ 2 ఎక్కువ అవకతవకలు జరిగిన కంప్లైంట్ వచ్చింది.
వాటి మీద యాక్చువల్గా కమిటీలు ఏమైనా ఆదేశించాం. సెక్రటరీ గారు కమిటీలు వేశారు. కమిటీల ద్వారా ఎంక్వైరీ చేస్తే తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కోరుకునేది చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ రోడ్లు లేని ఇంటికి పోలేరు, తర్వాత తాగటానికి నీళ్లు, తర్వాత డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, ఈ 4 మినిమం. తర్వాత ఇంకా పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ అన్నీ చేయటం. ఈ 4 స్ట్రెంథన్ చేయటం కోసమే ఈ అర్బన్ అథారిటీస్ని పెట్టారు. అయితే దీంట్లో మనీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేశారంటే అసలు గత ప్రభుత్వానికి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. 2014 నుంచి 19 దాకా ఒకటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి 5,300 కోట్లు తెచ్చాం. అది 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ అయింది. 5,300 కోట్లు మన 30వ తేదీకి టైం అయిపోయింది. దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 240 కోట్లు. మాజీ సీఎం వైఎస్ జగన్ త్వరలోనే జైలుకు పోవడం ఖాయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు జగన్ చేసింది ఏమీ లేదన్న మంత్రి 21 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. మాచర్లలో అరాచకాలు సృష్టించిన పీఆర్కేకు జగన్ వంతపాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు నరమేధం జరిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో మాచర్లే అని అందరికీ తెలుసు. 21 రోజుల్లోనే ఏదో కార్యక్రమాలు చేయలేదనో, ఈ ప్రభుత్వానికి అప్పుడే చెడ్డ పేరు వచ్చిందనో నువ్వు మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. మనస్ఫూర్తిగా మనస్సాక్షి అనేది నీకుంటే నువ్వు ఏ విధమైన అభివృద్ధి ఈ రాష్ట్రంలో చేశావో నువ్వు బహిర్గతంగా వచ్చి బయట చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.